వెంకట్రావు కిషోర్ లాగా మాట్లాడతాడు కదా, ఆ విషయం రఘురామ్కి తెలిసి వాళ్ళు వచ్చినాక సంగతి చెప్తాను అని ఈ విధంగా అంటాడు కదా. అప్పుడే శ్రీను వెంకట్రావు ఇద్దరు వస్తూ ఉంటారు. నానా, నాకేదో డౌట్ అనిపిస్తుంది నాన్న. ఒకవేళ నువ్వు కిషోర్ లాగా మాట్లాడవని మా అమ్మయ్యకు తెలిస్తే అమ్మో అని ఈ విధంగా శ్రీను అనగానే వెంకట్రావు ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఆ రఘురాం మీద అంత భయం ఉండే బదులు నా మీద చిన్న ఆవగింజంత నమ్మకం కూడా లేదరా అని ఈ విధంగా వెంకట్రావు చెప్పగానే, నానా నువ్వు ఏదో చెత్త మొత్తం వాగేశావు, నాకు మాత్రం చాలా భయం అవుతుంది నాన్న అని ఈ విధంగా శ్రీను అనగానే, ఏం కాదులేరా అని ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే రఘురాం చాలా కోపంగా ఉంటాడు. వచ్చారా వెంకట్రావు గారు అని ఈ విధంగా రఘురాం అనగానే, వామ్మో తేడాగా పిలుస్తున్నాడేంటి, ఇంత మర్యాదగా పిలుస్తున్నాడంటే తెలిసి ఉండొచ్చు అని ఈ విధంగా వెంకట్రావు చాలా భయపడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఆ కర్టన్స్ పట్టుకొని తెలిసిందానే అని ఈ విధంగా పిలవగానే, రండి లోపలికి రండి అని ఈ విధంగా పద్మ పిలుస్తూ ఉంటుంది. వచ్చారా అని ఈ విధంగా రఘురామ్ అనగానే, వచ్చాం బావగారు. నువ్వు ఊర్లోది ఫోన్ పట్టుకొని కిషోర్ లాగా మాట్లాడవంట కదా, శ్రీనుని పెళ్లి చేసుకో అని కూడా చెప్పావంట కదా, చేసుకోకుంటే నా మీద ఒట్టే అని కిషోర్ లాగా మాట్లాడవంట కదా అని ఈ విధంగా రఘురామ్ చెప్పగానే వెంకట్రావు శ్రీను ఇద్దరు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఏమి వేషాలు అని ఈ విధంగా రఘురామ్ అనగానే, అవును బాగారు, నేను వేషాలు మాత్రమే వేస్తాను, కానీ నా పక్కన పాత్ర చెయ్యమంది నా వెనుకల ఉన్నవాడు అని శ్రీను మీద నెట్టేస్తూ ఉంటాడు. శ్రీను మాత్రం చాలా భయపడుతూ ఉంటారు. కోపంగా ఆద్య శ్రీను మీదకి చూస్తూ ఉంటుంది. నానా నేనా అని ఈ విధంగా శ్రీను చెప్పగానే, అవునరా నువ్వేరా, నేను ముందే చెప్పాను బావగారు, నేను వద్దురా ఏదో పెద్ద ప్రాబ్లం అవుతుందిరా, అసలుకే రఘురామ్కి తెలిస్తే ఏమన్నా ఉందా అని అప్పటి నుంచి బ్రతిమలాడాను, కానీ లేదు, ప్రేమ అని నాతోటి నచ్చకుండా కూడా నాతోటి మాట్లాడిపించాడు బావగారు అని. అయినా నేను అప్పటికి వద్దురా అని కూడా చెప్పను. నువ్వు ఏం తండ్రివి, ఒక్క కొడుకుకి ఆ మాత్రమన్నా సాయం చెయ్యలేవా అని ఎమోషనల్ చేసి నీతోటి మాట్లాడిపించేటట్టు చేశాడు. తప్పంతా వాందే, తప్పైంది బావగారు, నీతో ఆద్యతోటి అలా మాట్లాడినందుకు తప్పు మొత్తం వీడ్ చేయబట్టే చేశాను, కానీ నేను మాత్రం చెయ్యలేదు అని ఈ విధంగా వెంకట్రావు తప్పించుకుంటాడు. దాంతో శ్రీను చాలా కోపంగా బాధపడుతూ ఉంటాడు. ఆద్య శ్రీను దగ్గరికి వచ్చి, ఛీ నువ్వు ఇలా కూడా చేస్తావని నేను అసలు అనుకోలేదు, అంతేకాక ఇంకా నన్ను పెళ్లి చేసుకో అని ఎవరితో ఫోన్ పట్టుకొని మీ నాన్నతోటి మాట్లాడిపిస్తున్నావా, ఇట్లా చేస్తున్నందుకు సిగ్గుగా లేదా అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది. దాంతో శ్రీను కన్నీళ్లు పెట్టుకొని ఆద్యను చూస్తూ ఉంటాడు. నువ్వు మా నాన్నను నీళ్ళల్లా నెట్టేసి ఇంకా పెళ్లి చేసుకో అని ఇంత ఇంపడి పడుతున్నావెందుకు పెద్దనాన్న, నేను ఈ ఇంట్లో ఉండను పెద్దనాన్న, నేను ఇప్పుడే బయటికి వెళ్ళిపోతా పెద్దనాన్న, నేను మా నాన్న కోసం ఉన్నాడో లేడో అని నేను బాధపడుతుంటే ఈ ఇంట్లో ఉండి పెళ్లి చేసుకో అని నన్ను ఇలా చంపుతున్నారు, నేను ఈ ఇంట్లో ఉండను పెద్దనాన్న, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని ఈ విధంగా ఆద్య చెప్పగానే వెంకట్రావు మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. నేను ఏదో చిన్న అబద్ధం ఆడినందుకు ఆద్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఏంటి? ఇక వెంటనే రఘురామండి, ఆద్య నువ్వు వెళ్ళిపోవడం ఏంటి, తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ నువ్వు వెళ్ళిపోతూ అంటున్నావేంటి, అంత కావాలంటే శ్రీను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళిపోవద్దు అని ఈ విధంగానే, కానీ అవును బాబాగారు నువ్వు వెళ్ళిపోవద్దు, అదే వెళ్ళిపోవద్దని చెప్తున్నా, చెప్పండి అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. శ్రీను, ఆద్య ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నువ్వు ఈ ఇంట్లోకి రావద్దు. అన్య రావద్దంటే శ్రీనుకి తిండి తిప్పలు ఎట్లా అని ఈ విధంగా అడగగానే
ఏదైనా తిండి అయినా తిప్పలైనా అన్నీ బయటనే చేసుకోవాలి. మరి పడుకోవడం ఏడా అన్నయ్య అని ఈ విధంగా అడగగానే, తిండి దుప్పటి బయటికి ఇవ్వు, అన్నే పండుకుంటాడు. నువ్వు ఇంట్లోకి రావాలనుకుంటే ఆద్య లేని సమయంలోనే రావాలి, ఆద్య వచ్చినాక నువ్వు బయటనే ఉండాలి అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. దాంతో శ్రీను బయటికి వెళ్తూ ఉంటాడు. పద్మ శ్రీను దగ్గరికి వస్తూ ఉంటుంది. అమ్మా, నేను ఆద్యకు కాల్ చేయమని చెప్పలేదమ్మా, నాన్ననే కాల్ చేసి ఇద్దరిని కలుపుతానని చేసి ఇప్పుడు నన్ను ఇరికిచ్చాడమ్మా అని ఈ విధంగా శ్రీను ఏడ్చుకుంటూ పద్మకు చెప్తూ ఉంటాడు. నాకు తెలుసురా, ఇట్లాంటి అన్నీ ఆయనను చేస్తారని నాకు ముందే తెలుసు అని ఈ విధంగా పద్మ ఏడ్చుకుంటూ శ్రీను మీద పడుకొని ఉంటుంది. మరోవైపు రామలక్ష్మి అస్మిత మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా ఏడుస్తూ ఇంటికి వెళ్తూనే ఉంటుంది. మరోవైపు శౌర్య అస్మిత వల్ల ఇంటికి వెళ్ళి, అస్మిత రావే కిందికి రా అని ఈ విధంగా గట్టిగా పిలుస్తూ ఉంటారు. మెల్లగా అస్మిత కిందికి వచ్చి, సార్ వచ్చారా అని ఈ విధంగా ప్రేమగా అడుగుతూ ఉంటుంది. నిజాలని చెప్తాని వెళ్ళి అబద్ధాలన్నీ చెప్పి వచ్చావని ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఇంత విడగొట్టావు తెలుసా అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు. నువ్వు రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావా అని ఈ విధంగా శౌర్య అడగగానే, అవును సార్ చెప్పాను, నిజమే చెప్పాను కదా. ఏంటి బేబీ నిజమా? నానా అది అబద్ధం, చెప్పింది నిజం అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది. ఎందుకు చెప్పావు అని ఈ విధంగా శౌర్య గట్టిగా అడగగానే, ప్రేమతో చెప్పాను. ఏంటి ప్రేమనా? ఎవరి మీద ప్రేమని? సార్ ఐ లవ్ యూ సార్, మీ మీద ప్రేమతోడే అలా చెప్పాను సార్, ఐ లవ్ యూ సార్, ఐ లైక్ ఇట్ సార్ అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది. దాంతో శౌర్య అస్మిత చెంప మీద చాలా గట్టిగా కొడుతూనే ఉంటాడు. సార్ ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ అని పదే పదే చెప్తూ ఉంటుంది. దాంతో శౌర్య కూడా చాలా గట్టిగా కొడుతూనే ఉంటాడు. సార్ ఒకప్పుడు మీ మీద ద్వేషంతో రామలక్ష్మిని విడగొట్టాను, కానీ ఇప్పుడు ప్రేమతో విడగొట్టాను సార్. అలా చెప్పదానికి కూడా ఇజ్జత్ అనిపివ్వలేదా అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు. ఎందుకు సార్, మీ మీద ప్రేమతోటి కదా చెప్పింది, ఐ లవ్ యూ సార్ అని ఈ విధంగా చెప్తూ ఉంటే, ఇంకోసారి ఐ లవ్ యూ అంటే చంపేస్తాను అని కత్తి పట్టుకొని అస్మిత దగ్గరికి వెళ్తూనే ఉంటాడు. సార్ చంపండి సార్, ఐ లవ్ యూ అని ఈ విధంగా చెప్తూ ఉంటే, బేబీ మామ్ నువ్వు ఆగు సార్, నన్ను చంపండి ఛీ అని ఈ విధంగా శౌర్య చెప్పి వెంటనే బయటికి వెళ్తూనే ఉంటాడు. ఏంటి బేబీ, వాడు అంత కొడుతుంటే కూడా ఏం అనట్లేదేంటి? అదే మేమేమన్నా చిన్న మాట అంటే మాత్రం మా మీదకి చాలా వరుతావు కదా అని ఈ విధంగా అడగగానే, మామ్ అదంతా ప్రేమ మామ్ అని ఈ విధంగా చెప్పి రూమ్లోకి వెళ్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.